ప్రజా సౌకర్యాల కోసం నిర్మించిన రోడ్లు వారి వెనునే విరుస్తూ పెనుభారంగా మారుతున్నాయి. పూర్తిగా నిర్మాణాలు కాని రహదారులకు సైతం టోల్ వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి టోల్గేట్ వసూళ్ల పర్వానికి కాంట్రాక్టులు తెరలేపారు. నిత్యం గుంతల రోడ్లతో ఇబ్బందులు పడ్డ తమపై ఆర్థిక భారం మోపుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. మంచిర్యాల నుండి చంద్రాపూర్ వరకు హైవే పనులు ఇంకా పెండింగ్లో ఉండగానే అధికారులు టోల్ వసూలు చేస్తున్నారు. జాతీయ రహదారి 363 పూర్తి కాకుండానే టోల్గేట్ వసూలు చేయటమేంటని మండిపడుతున్నారు. అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్కై ఈ టోల్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కనీస వస్తువులు కూడా లేకుండా నిర్మాణ దశలోనే ఉన్న రోడ్లకు టోల్ వసూలు చేయడంపై పలుమార్లు అధికారులకు విన్నవించామని వాపోతున్న వాహనదారులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. మంచిర్యాల జిల్లా మరి మందమరిలో ఏదైతే టోల్గేట్ ప్రారంభమైందో పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు కాకముందే ఇక్కడ టోల్గేట్ వసూలు చేస్తున్నారు. ఈ టోల్గేట్ వసూళ్లపై చాలా వరకు ఫిర్యాదులు వచ్చిన అధికారులు మాత్రం స్పందించడం లేదు. దీనిపై మనం స్థానికులను వివరణ కోరే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ టోల్గేటు ఏదైతే టోల్గేట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉండగా రోడ్లు నిర్మాణ దశలో ఉండగానే టోల్లు వసూలు చేస్తున్నారు. దీనిపై మీకున్న సమస్యలు ఏంటి? ఇది చాలా బాధాకరమైన విషయము. నేషనల్ హైవే 363 మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు ఏర్పాటు చేసినటువంటి టోల్గేట్ను మందమర్రి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది చేసిన తర్వాత చాలామందికి అన్ని రకాలుగా సౌకర్యార్థంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనేటువంటి సంతోషపడ్డాం మేమందరం. కానీ ఆ సంతోషాన్ని నడవద్రంలాగా మిగిలిపోయి పూర్తిగా పని కాకముందే పైసలు వసూలు చేసుడు, అధిక డబ్బులు వసూలు చేస్తూ మరి దానికి కావలసినటువంటి సౌకర్యాలు ఏమీ లేకపోవడం, లాట్రిన్స్ కానీ బాత్రూమ్ కానీ వాటర్ సౌకర్యం కానీ ఇంకా ఏవి కూడా అందుబాటులో లేవు. మరి లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చిపోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉన్నది. డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ మరి దానికి ఏం ఏర్పాటు చేయకపోవడం వల్ల అందరూ కూడా ఇక్కడ ఇదివరకు ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడగడం కూడా జరిగింది. పెద్ద మొత్తం మీద వచ్చి పార్టీలకు సంబంధించి యూనియన్లకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ ప్రాంతం నుంచి అంటే సోమవడం ప్రాంతం నుండి మరియు సోమవడం ప్రాంతం నుండి మంచిర్యాలకు, మందమర్రి ప్రాంతం నుండి బెల్లంపల్లికి ప్రతిరోజు నిత్యావసర పనుల మీద వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళ సమస్యలు పట్టించుకోవడంపై పట్టించుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వాళ్లకు ఏ విధంగా తగు న్యాయం చేయాలనే ఉద్దేశం మీ స్థానికుల్లో ఉంది? మేమైతే ఒకటే కోరుకుంటా ఉన్నాం. బెల్లంపల్లి మంచిర్యాలకు పోయేవాళ్ళు వందలాది మంది, చాలామంది హాస్పిటల్ వెళ్ళడం కానీ లేకపోతే ఆఫీస్ పనుల మీద కానీ వ్యాపార పరంగా కానీ వెళ్ళేటువంటి షాపింగ్ చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది రోజు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు కట్టాలనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు డబ్బులు తీసుకోవద్దన్నది మా ఉద్దేశము. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే పోయేవాళ్ళు ప్రయాణికులు ఉన్నారో మంత్లీ వైజ్గా పైసలు కట్టాలంటున్నారు. 300 చిల్లర 400 కట్టాలంటున్నారు. వాళ్ళ ఆదాయానికి కూడా కట్టేటువంటి పరిస్థితి కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 300 కాదు, ఏం కాదు, లోకల్ స్థానికులు ఉన్నవాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఇప్పుడు మీ టోల్గేట్ దానికి కూడా సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సహకరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు డబ్బులు కట్టాలనేది బాధాకరమైన విషయం. ఈ డబ్బులు తీసుకోకుండానే వాళ్ళకి ఫ్రీగా వచ్చిపోయేటువంటి వాళ్ళకు పాసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మరి డబ్బులు వసూలు చేయడానికి దూర ప్రాంతంలో వచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, అది ధర్మం కూడా. మరి స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం ఫ్రీ పాసులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. టోల్గేట్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతిదీ సమస్యే. అంటే ఇక్కడ ఏదైతే స్థానికేతరులకు సంబంధించిన స్థానికులకు సంబంధించిన ఉద్యోగాలు మరియు స్థానికులకు సంబంధించిన టోల్ ఫీజు వసూలు ప్రతిదీ సమస్య ఉంది. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, 6 టీవీ న్యూస్.